హాయ్ మామ బ్రోస్. చూడండి, ఈరోజు లైట్లు బిగిస్తున్నారు. అదే చెప్పాను కదా, మేము చెట్లు కొత్తగా నాటినాము, దీనికి పెద్ద డెకరేషన్ చేస్తానని. అదే ఇది కొలుచుకుంటాను ఆయన ఎంత హైట్లో పెట్టాలా ఏమని. చూడండి, ఈ హైట్లో అయితే బాగుంటుందంట, ఎందుకంటే నీళ్లు పడకూడదు కాబట్టి. చూడండి, వీళ్ళు వచ్చిన వెంటనే వీళ్ళు సామాన్లు ఇదంతా, ఇది బ్యాటరీ, ఇది మిషన్ హోల్స్ వేసుకొని మొత్తం అంతా అవి ఏ హైట్లో ఉండాలా ఎక్కడ అని వాళ్ళు చూసి మొత్తం అంతా కొలుసుకుంటున్నారు. చూడండి, అది దానికి వైర్ కావాలి కాబట్టి వైర్ అంతా లాక్కుంటున్నారు. ఆ వైర్ కనెక్షన్లు అన్నీ ఇవ్వాలి కదా మొత్తం అంతా లైట్లకు. చూడండి, ఇలా ఇచ్చినారు కనెక్షన్లు వైర్లు. మళ్ళీ ఆ పక్క నుంచి ఇది కనపడకూడదని వైర్లు అంతా బయట నుంచి అంతా వేసి దానికి ట్యాగ్లు వేసి కట్టేస్తున్నారు. చూడండి, వైర్లంతా ఇవి మొత్తం అంతా సెట్ చేస్తున్నారు. సెట్ చేసిన తర్వాత లైట్లు ఎలా ఉంటాయో చూడండి. మళ్ళీ చూడండి, వీళ్ళు పనిచేసే వాళ్ళు వచ్చి పాకిస్తాన్ వాళ్ళంట. పనేం బాగానే చేస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్ ఇండియా అనే భేదం ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ కువైట్లో అంతే, మామూలుగా వాళ్ళు పని చేసుకునేకే వచ్చినారు, మనము పని చేసుకునేకే వచ్చినాము. చూడండి, ఫైనల్గా ఫిట్ చేసినారు. ఫిట్ చేసిన తర్వాత ఇలా ఉంది. చూడండి, అవి సెట్ చేస్తున్నారు. అవి దానికి క్లాంప్ ఒకటి బిగించి దానికి స్క్రూలు వేస్తున్నారు, ఎందుకంటే ఊడిపోకుండా. చూడండి, కనెక్షన్లు ఇస్తున్నారు. చూడండి, దానికి నీళ్లు పడినా ఏం కాకూడదని టేప్ కొడుతున్నారు. మామూలుగా మన ఇంటికాడ వైరింగ్లు కొడతాం కదా, అదేవిధంగా. చూడండి, ఫైనల్గా అట్లా స్క్రూ వేసి ఫిట్ చేసి ఫినిషింగ్ అయితే ఇచ్చేసినారు. చూడండి, ఎంత ముస్తాబు చేసినారు దీంట్లో. ఎంత బాగుండే చెట్లు అన్నీ కొట్టేసి పాత చెట్లు కొత్త చెట్లు నాటారు. లాస్ట్ ఫైనల్గా ఇక్కడ కనెక్షన్ ఇచ్చేస్తే ఓకే అయిపోయింది. మొత్తం అంతా ఫిట్ చేయన్నారు. వీళ్ళు ఈ కొంచానికి ఎంత తీసుకుని ఉంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చెప్తాను. సబ్స్క్రైబ్ ప్లీజ్. మన రెడ్డి డైలీ రొటీన్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్. చూడండి, నైట్ ఈ లైట్లు సెట్ చేసిన తర్వాత ఇలా ఉంది వ్యూ. బాగుందా?